హర హర మహాదేవ. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము కాస్త ఎర్లీగా, ఎందుకంటే ఈరోజు 12 లోపే గిరి ప్రదక్షిణ అమావాస్య గడియల్లోనే కంప్లీట్ చేసేసేయాలని. ఈరోజు పెద్దల అమావాస్య అవ్వటంతో కాస్త రష్ అయితే ఎక్కువగానే ఉంది. ఒక్కసారి ఆకాశాన్ని చూడండి, బీభత్సంగా వర్షం పడటానికి రెడీగా ఉంది. ఈ అమావాస్యకి ముందు రోజు సాయంత్రం 5:30కి వర్షం స్టార్ట్ అయ్యి 9:30 వరకు కురుస్తూనే ఉందంట. ముందు రోజు వచ్చిన వాళ్ళు మమ్మల్ని అడిగారు, మీరు ఎలా వర్షంలో గిరి ప్రదక్షిణ చేయగలరాను. కాస్త కంగారు వచ్చిన మాట నిజమే. వెంటనే సవేతంగా అడిగాను అనమాట, ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరి ప్రదక్షిణ జరగాలని. గోవుకి ఎంత శక్తి ఉందంటే మన చేతి రేఖలను కూడా మార్చేసే శక్తి గోవుకుంది. మీకు తెలుసా? గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. ఆ ఆలయానికి ఒక సాంప్రదాయం, చక్కగా ఇలా నిమ్మకాయలతో ఎవరికి వాళ్లే దిష్టి తీసుకుంటారు. నిజానికి ఈ అమ్మ చాలా పవర్ఫుల్ అంట. నవరాత్రులు స్టార్ట్ అవటంతో అమ్మవారిని ఇలా ముందు అలంకరించారు. ఈ అమ్మవారి ముందు ఇలా నిమ్మకాయతో మనకు మనమే దిష్టి తీయించుకుంటే ఎంతటి నరదిష్టి అయినా వెళ్ళిపోతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇది ఐశ్వర్యేశ్వర ఆలయం. ఇక్కడ ఈశ్వర్ని మనస్ఫూర్తిగా కొలిస్తే దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులవుతారని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, రోడ్డుకి ఎడమ వైపున మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి. కుడివైపు సకల దేవతలు ప్రమదగణాలు అరుణగిరికి ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎడమ వైపున మాత్రమే గిరి ప్రదక్షిణ చేయాలి. ఊరి నుంచి ఎప్పట్లానే 2 చీరలు పట్టుకొచ్చాను. అందులో ఒకటి ఎప్పట్లానే ఈ మా అమ్మగారికి అన్నట్టు, ఈ మా అమ్మగారి పేరు మల్లిగ. సో ఆవిడికి ఒకటి పెట్టి చక్కగా ఆవిడ ఆశీర్వచనాలు తీసుకున్నాను. ఆవిడికి నన్ను చూడంగానే కళ్ళల్లో మెరుపు వస్తుంది అనమాట. ఈరోజు అనుకోకుండా ఇంకో మా అమ్మగారికి కూడా మరలా చీర పెట్టాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు నేను ఏ చీర పెట్టానో లాస్ట్ మంత్, అదే శారీ ఆవిడ ఇప్పుడు కట్టుకొని ఉన్నారనమాట. మరలా చక్కగా ఆవిడకి ఇంకొక శారీ పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఈవిడ పేరు పార్వతి. ఇద్దరి మా అమ్మల పేరు కూడా అమ్మవార్ల పేర్లే. సో నేను పెట్టినటువంటి 2 పసుపు కుంకాలు సాక్షాత్తు ఆ అమ్మవారికే చేరాయి. మా ఈ గిరి ప్రదర్శనలో వర్షం మమ్మల్ని కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు. వరుణలింగాన్ని దర్శించుకున్నప్పుడు నేను ప్రేమతో నమస్కరించుకుంటుంటే వరుణదేవుడు ఇలా పలికినట్లు, సాక్షాత్తు నీ శివయ్యే వద్దన్నాక నేను కురవగలనా అని మనసుకి భలే హ్యాపీగా అనిపించింది. నవరాత్రులు అవ్వటంతో ఇలా కొన్ని టెంపుల్స్లో బొమ్మల కొలువులు కూడా పెట్టారు. అలాగే అమ్మవారి విగ్రహాలను బయట ఇలా అలంకరించి చక్కగా ఊయలను ఊపుతూ చాలా కన్నుల పండగగా కనిపించారు. ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ 6 అవర్స్లో 11 కల్లా కంప్లీట్ చేసేసాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. హర హర మహాదేవ. ఓం నమ శివాయ.